ఆదిలాబాద్ పోస్టాఫీస్ పేమెంట్ల బ్యాంక్ మేనేజర్ మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల డబ్బులను జిల్లా అధికారుల చొరవతో వారికి అందాయి. పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీష, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధిత రైతులకు నగదు అందజేశారు. 80 మంది రైతులకు 1,15,00,000 రూపాయలను ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అందజేశారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకులలో అదేవిధంగా పోస్ట్ ఆఫీసులలో సీసీ నుండి పత్తి పంట డబ్బులు రావడం జరిగింది. ఆ రోజు ఏ రైతులకైతే పోస్ట్ ఆఫీసు అకౌంట్లలో డబ్బులు వచ్చినాయో ఈ పోస్ట్ ఆఫీస్లో ఒక అధికారి చేసినటువంటి తప్పిదం వల్ల దాదాపు 75 నుంచి 80 మంది రైతులు 1,00,00,000 రూపాయలు ఆ రోజు రైతుల ఖాతాలలోకి వెళ్ళి 1,15,00,000 రూపాయలు రైతుల ఖాతాలలోకి వెళ్ళి విడ్రా కావడం, రైతులంతా కూడా ఆందోళనకు గురై మా చేతికి పంట వచ్చిన తర్వాత పంట అమ్మిన తర్వాత మా ఖాతాలోకి వచ్చిన డబ్బంతా కూడా మాయమైందని రైతులు బాధపడ్డారు. ఈ విషయం మీద రైతులకు న్యాయం జరగాలని ఆ రోజు అందరం కూడా అధికారులను ఆశ్రయించగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా రైతుల బాధను అర్థం చేసుకొని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. పోలీస్ సిబ్బంది వాళ్ళంతా కూడా కష్టపడి సరైనటువంటి సమయంలో అటు హైదరాబాద్కు ఢిల్లీకి కరస్పాండెన్స్ చేసి మరి రైతులకు ఇప్పుడు పెట్టుబడి అవసరం ఉన్నటువంటి ఎరువులకు విత్తనాలకు అవసరం ఉన్నటువంటి ఈ సమయంలో సహజంగా ఒక స్కామ్ జరిగిన తర్వాత దాని విచారణ పూర్తయి కూడా న్యాయపరమైనటువంటి చర్యలన్నీ పూర్తి కావాలంటే సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఈ కేసులో జిల్లా కలెక్టర్ గారి చొరవ వల్ల మిగతా అధికారుల చొరవ వల్ల తక్కువ సమయంలో 3 ఏళ్ల కాలంలోనే మరి రైతులందరికీ కూడా డబ్బులు రావడం ఒక శుభపరిణామం. భవిష్యత్తులో కూడా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అయింది. మన ఖాతాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా చదువు రానటువంటి రైతులు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్ళినప్పుడు ఆ విషయాలు తెలిసినటువంటి ఎవరినైనా వెంట పెట్టుకుని పోతే బాగుంటుంది. మోసం చేసే వ్యక్తులు అంతటా ఉండరు, కానీ ఎక్కడో ఏదో ఒక అధికారి మోసం చేస్తే ఈ రకంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా చివరికి రైతులకు న్యాయం జరిగింది. రైతులందరి తరపున జిల్లా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్కు రావడం నిజంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. దాదాపు శాంతికుమారి కలెక్టర్ గారు ఉన్నప్పుడు రైతులకు ఏ సమస్య వచ్చినా కూడా ఆమె ఎంత ఉత్సాహంగా ఒక మహిళా అధికారి ఉండి కూడా ఉత్సాహంగా బయటకు వచ్చి చాలా సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తుండే. ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలలో చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికీ మీ సేవలు ఈ రకంగానే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి రైతులకు పైసలు డబ్బులు రావాల్సిన విషయంగా చర్యలు తీసుకున్నటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ మన 3 నెలల క్రితంలో ఇక్కడ ఏవైతే ఒక అవినీతి జరిగింది, సో ఆ అవినీతికి పోస్టల్ బ్యాంక్ వారి తరఫు నుంచి సరి చేసుకొని ఈరోజు ఎవరైతే 75-8 రైతులు ఉన్నారో వాళ్ళకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ అమ్మిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే డబ్బులు రావడం జరిగింది పోయిన వానాకాలం సంబంధించిన ఆ డబ్బులు మరి ఒక అధికారులు మోసం చేసి ఏవైతే డబ్బులు రైతులు అకౌంట్ నుంచి వాపస్ తీసేసుకున్నారు ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాంక్ చొరవతోనే ఈరోజు 75 నుంచి 80 రైతులకి వాళ్ళకి ఈరోజు పోస్టల్ బ్యాంకులో ఒక కౌంటర్ ఏర్పాట్లు చేసుకొని 1,15,00,000 రూపాయలు ఈరోజు రైతులకి అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మేజర్గా నాతో పాటు ఈరోజు ఎమ్మెల్యే గారు, తర్వాత పోస్టల్ బ్యాంక్ అధికారులు వారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది, హాజరయ్యారు. ముఖ్యంగా మొదటిసారి మాకు ఈ సమాచారం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు దృష్టిలో తీసుకొని వచ్చి మేజర్గా రైతులు కూడా మా దగ్గర వచ్చి మాకు చాలా ఇది అన్యాయం జరిగింది, చాలా పేద రైతులు మహిళల రైతులు కూడా మా దగ్గర వచ్చి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి గౌరవ మంత్రి గారితో కూడా డిస్కస్ చేసి అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీంట్లో చాలా కృషి చేసి ఎవరైతే ఈ మోసం చేశారో తొందరగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా ఇంటగ్రేట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా చాలా సహకరించారు. 3 నెలల చాలా కష్టపడి వెయిట్ చేసుకొని కూడా మాకి ప్రతిరోజు సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ధర్నాలో కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేయట్లేదు. చాలా కష్టపడి కూడా రైతులు పోలీస్ తరఫు నుంచి ఏమైనా సమాచారం కావాలో, పోస్టల్ బ్యాంక్ తరఫు నుంచి ఏమైనా డాక్యుమెంటేషన్ కావాలో అప్పటికి అప్పుడు వచ్చి తొందరగా ఇవ్వడం జరిగిన వల్ల తర్వాత నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఢిల్లీలో కూడా మాట్లాడి
మరి వాళ్ళు ఎవరైతే అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడి రైతులు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్ రాబోతున్నాయి, వాళ్ళకి ఈ మన పెట్టుబడి కోసం, విత్తనాల కోసం, తర్వాత ఎరువుల కోసం డబ్బులు కావాలి, ఏ విధంగా తొందరగా ఇవ్వాలి. సో వాళ్ళు కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళ తరఫు నుంచే ఖర్చు పెట్టి 3 నెలల్లోనే ఈ డబ్బులు ఈరోజు రైతులకి చేయడం జరుగుతుంది. అంటే చాలా సంతోషకరమైన ఈ విషయం ఉంది. ముఖ్యంగా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉన్నా కూడా కొందరు ఇలానే ఈ సంఘటనలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో ఆధార్ మ్యాపింగ్ ఉంటాయి, ఆధార్ మొబైల్ నెంబర్ మ్యాపింగ్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ మెసేజ్ ఎట్లా వస్తున్నాయి, ఎందుకంటే రైతులు ఏం చెప్పారు, మాకు మెసేజ్ వచ్చింది, నేను మళ్ళీ ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఆ మెసేజ్ కూడా దయచేసి జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇలానే చాలా నడుస్తూ ఉంది, కానీ మనం జాగ్రత్తగా ఉండి సైబర్ క్రైమ్కి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండి అది నేరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం జాగ్రత్తగా ఉండి ఇలానే కాపాడగలిగితే ఫ్యూచర్లో కూడా మీకు ఎప్పుడైనా మీరు ఆధార్ లింక్ చేస్తున్నారు, పోస్టల్ బ్యాంక్లో లింక్ చేసుకోవచ్చు, నార్మల్ బ్యాంక్లో లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసేటప్పుడు థంబ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఖచ్చితంగా మీరు పాటించాలి. మీ డబ్బులు